హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. చిన్నగా బయటికి వెళ్ళే పని ఉందనమాట. ఒక చిన్న షాపింగ్, పెద్ద ఏం కాదు, జనరల్గా అంటే ఉగాదికి సంబంధించింది. దాంతోపాటు ఉదయమేమో చక్కగా ఒక పాత నైటీ వేసుకుని ఇల్లంతా పని మనిషిలా ఇల్లంతా దులుపుకుంటూనే సర్దుకుంటూ ఉన్నాము. సాయంత్రం బజార్కి వెళ్ళినప్పుడేమో ఇలా కొంచెం టిప్ టాప్గా రెడీ అవుతున్నట్టుగా ఉంటాము. రెండు అవతారాలు ఎత్తుతూ ఉంటాం మన ఇంట్లో ఆడవాళ్ళందరూ. పండగ అంటే చాలు పనులు ఉంటాయి, షాపింగ్ ఉంటుంది, రెండు రకాలు ఉంటాయి. నేనైతే ఏం చేయట్లేదు, పిల్లలకు మాత్రం ఏదో కొంచెమైనా ఒక్కొక్కటైనా తీద్దామని అనుకుని షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట. సో ఈరోజు వీడియోలో మంచి రెసిపీస్, నిమిషంలో ఐస్ క్రీమ్. సమ్మర్లో పిల్లలకి ఏంటంటే ఐస్ క్రీమ్ అంటే ప్రాణం. మామూలుగా అయితే ఎంత కొన్నా వాళ్ళకి రోజు కొన్నా కూడా తనివి రోజు కొనమని ఏడుస్తూ ఉంటారు. ఐస్ క్రీమ్ అనగానే చాలా నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి. ఐస్ క్రీమ్ అన్న వీధిలో ఎక్కడైనా వినపడితే చాలు, నా పాము చివరికి వినపడితే చాలు, మా అమ్మగారిని అస్సలు కూర్చొని ఇచ్చేదాన్ని కదా, నుంచొని ఇచ్చాను కదా. అప్పటికి రూపాయి ఐసు. వాడు ఎప్పుడు వస్తాడా, గంట ఎప్పుడు మోగుతుందా అని చెప్పని మామూలుగా ఎదురు చూసేదాన్ని కాదు, చకోర పక్షులు చూసేదాన్ని. మా అమ్మగారు వాడు వీధి చివరికి వెళ్ళిపోయి పక్క వీధికి వెళ్ళిపోయాక అప్పుడు కొనుక్కోమని డబ్బులు ఇచ్చేవారు. నాకు ఎందుకు పీటీ ఉషా అని పేరు వచ్చిందా చిన్నప్పుడంతా అంటే అందుకే వచ్చింది. వాడిని చేసి 2 వీధులు అవతలైనా సరే, ఎంత ఎండలో ఉన్నా చెప్పులు లేకపోయినా సరే పరిగెత్తి మరీ ఐస్ క్రీమ్ అని పట్టుకుని ఆ ఐస్ కొనుక్కుని రూపాయి పెట్టి అది చీక్కుంటూ నాక్కుంటూ ఇంటికి వస్తే అమ్మయ్య అనిపించేది. అంత మొండిగా ఉండదని. దాంట్లో మాత్రం అన్నం తినమను, టిఫిన్లు అవి ఏమి ఇష్టం ఉండదు కాదు. ఏదో ఐస్ క్రీమ్ అంటే మాత్రం ఆ పుల్ల ఐసులు, ఆరెంజ్ ఐసులు ఉంటాయి కదా, పైన సేమియా ఐసులు. అబ్బా, ఆ చిన్నప్పుడు రోజులు తలుచుకుంటేనే నాకైతే భలే మెమోరీస్లు అనిపిస్తాయి. అందుకని సరదాగా మీకు కూడా షేర్ చేద్దాం ఈ వీడియోలోను. మా అమ్మాయి చేసిన రెసిపీ అసలు ఇది నాకు ఫేవరెట్ అంటే ఫేవరెట్ అని చెప్పచ్చు. అన్నీ ఏదో అంటుందని అనుకోవద్దు. నేను మామూలుగా చాక్లెట్కి సంబంధించిన కానీ అసలు అవి ఏమి ఇష్టపడను. కానీ ఈ ఓరియో ఐస్ క్రీమ్ మాత్రం ఇప్పుడు కాదు, మా అమ్మాయి 5 years ago స్టార్ట్ చేసింది. కొత్తలో ఛానల్ పెట్టిన కొత్తలో వీడియో పోస్ట్ చేశాను. నా వీడియో చూసాక చాలామంది మా రిలేటివ్స్ వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ ఇంత ఈజీగానా అని చెప్పని చేసుకోవడం మొదలెట్టారు. సో అప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ వచ్చిందంటే శ్రావణి ఓరియో ఐస్ క్రీమ్ చేయవే, చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అని అడుగుతాను. అంత బాగా చేస్తుంది. కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ సింపుల్, ఏమీ లేదు, 3 ఇంగ్రీడియంట్స్. 1 minute, 2 minutes కూడా కదా, 1 minute, నో స్టవ్, నో ఫైర్, నో కుకింగ్ అంటాను చూసారా, అంత ఈజీ ప్రాసెస్. సో మీరు కూడా ఎవరికైనా నచ్చితే చేస్తారు ఇంట్లో అని చెప్పని, మీ పిల్లలకి చెప్పినా చేసేస్తారు. దాంతోపాటు ఏదైనా మనకి స్వీట్గా ఉన్నప్పుడు కొంచెం హాట్గా కావాలి కదా, అందులో మన ఫేవరెట్ పన్నీరు. సో పన్నీర్తో ఒక రెసిపీని, మంచి ముగ్గు, ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి మాట్లాడుకోవాల్సిన, అవన్నీ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ఇంకా వీడియో కోర్స్ మనం చూస్తూనే మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీడియోలోకి వెళ్దాము. ముగ్గు కొంచెం ఈ మధ్య డిలే చేస్తున్నాను పెట్టడానికి, ఎందుకంటే ఏదో ఒక పని హడావుడి. పిల్లలు ఇద్దరు ఇంట్లోనే, మావయ్య గారు, 3 పిల్లలు అనుకోండి. ఇంకా నాకు వాళ్ళకి ఏదో టైంలో వండి పెడుతూ కాఫీ, టీలు, టిఫిన్లు, పిల్లలకేమో ఆకలి అన్నం, కొట్టుకోవడం, మధ్యలో మామూలుగా కొట్టుకోవట్లేదు అసలు. అందరూ ఇంతేనా, లేకపోతే కొట్టుకోరని మా పిల్లలు మాత్రం మామూలుగా కొట్టుకోరు అసలు. పెద్దవాళ్ళు అయిపోతున్నారా, ఇద్దరు కాలేజీకి వచ్చేసారు, ఇంకా కొట్టుకోవడం ఏంటి అంటే అబ్బే ఏమీ మార్పు లేదు. అది మాత్రం నడుస్తూనే ఉంది ఇంట్లోనూ. మా వారు అంటారు, అమ్మను విసిగించకంటారా ఇంట్లో ఉన్నప్పుడు అంటూ ఉంటారు, కానీ వాళ్ళ ధోరణి వాళ్ళదే. శ్రీకర్ కూడా ఎందుకు 1 week హాలిడేస్ ఇచ్చారనమాట. శ్రావణికి ఎలాగో 10th అయిపోయింది, ఇంకా కాలేజీకి వెళ్ళాలి కాబట్టి ఇగో కొంచెం అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత నుంచి మళ్ళీ కాలేజీల వేట మొదలు పెట్టాలి. ఏ కాలేజీ మంచిది, ఏంటి, ఏ గ్రూప్లో వెయ్యాలి అన్నీ కొంచెం డిస్కస్ చేస్తున్నాము. ఇప్పటికే పిల్లల క్లారిటీ వచ్చేస్తుంది. మా అమ్మాయికి ఏంటో ఇంకా కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. రోజు కూడా చెప్తూ ఉంటుంది, చిన్నప్పుడు మాట్లాడితే నేను కలెక్టర్ అవుతాననేదంట. ఆ తర్వాత కలెక్టర్ నుంచి ఏదో డాక్టర్ అవుతాను, డాక్టర్ నుంచినేమో కాలేజీకి వచ్చేసరికి ఫ్యాషన్ డిజైనర్ అవుతాను ఇదని, అలా మారుస్తూ వచ్చాను. మా పిల్లలు నాకన్నా ఒకటి, నేను అప్పుడప్పుడు మార్చేదాన్ని, మా శ్రావణి రోజు కూడా మారుస్తుంది. సో అందుకని ఆలోచించి ఫైనల్గా నెక్స్ట్ వీక్లో చెప్పమ్మా, ఇప్పుడు కాలేజ్ దగ్గరే ఉందో చూసొద్దాం అని అన్నాను. సరే అంది. ప్రస్తుతానికి చెప్పానుగా ఓరియో ఐస్ క్రీమ్ అని, ఏం లేదు, ఒక్క ఓరియో ప్యాకెట్. ఇది తెచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ చేయడానికి ముందు దీన్ని బతికించాలి, ఎందుకంటే టక్కని తినేస్తారు ఇద్దరును ఒక ఐస్ క్రీమ్ ప్యాకెట్ని. దాంతోపాటు ఒక ఫ్రెష్ క్రీము, ఒకటి చిన్న మిల్క్ మేడ్ డబ్బా, అన్ని చిన్న సైజులే. నేను చిన్నగా క్వాంటిటీ చూపిస్తాను. మా 4 మెంబర్స్కి ఒక మంచిగా మీడియం సైజ్ కప్ వస్తుంది అనమాట. ఇప్పుడున్న నేను చూపించిన ప్రొడక్ట్స్ తోటి
ఒక పెద్ద ఐస్ క్రీమ్ ప్యాకెట్, చిన్న ఫ్రెష్ క్రీమ్ అంటే 200 ml ఉంటుంది అంతే, అంతకన్నా ఉండవు అవి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఆల్రెడీ ఏ క్వాంటిటీ చూపించామో అదే క్వాంటిటీకి మొత్తం వేసేయచ్చు, ఇంక చూసుకోక్కర్లేదు. ఫ్రెష్ క్రీమ్ ముందంతా వేసేయాలి. ఫస్ట్ ఏదో మనకి మిల్క్లా వస్తుంది కానీ లోపల కొంచెం క్రీమ్ ఉండిపోతుంది. మా అమ్మాయి అస్సలు దాన్ని వదలదు, కట్ చేసి పీకి పాకం పెట్టాను లోపల నుంచి మొత్తం బయటికి తీసి వేస్తుంది. ఇలాంటివి మాత్రం మిస్ చేయదు. అన్నం ఏవైనా ఒకవేళ వదిలేయాలంటే నచ్చకపోతే వదిలేస్తుంది, కానీ ఐస్ క్రీమ్ సంబంధించింది, బిస్కెట్కి సంబంధించింది మాత్రం లాస్ట్ బొట్టు వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దాంట్లోనే సేమ్ మిల్క్ మేడా చిన్న డబ్బా చెప్పాను కదా, 200 ml ఉంటుంది అనుకుంటున్నాను. అది కూడా మొత్తం పోసేసి బాగా విస్కర్తో చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసేసిన తర్వాత, ఇదివరకు ఓరియో బిస్కెట్ ఏంటంటే ఒక్క మిక్సీ జార్ తిప్పేది వెనకాలకి. ఇప్పుడు అసలు అది కూడా అవసరం లేదు. అమ్మ చేత్తో ఇలా నలిపేసి వేసేస్తే బాగుంటుంది, అక్కడక్కడ క్రంచీగా ఉంటాయి. మనం చూడండి డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు ఎలా ఉంటాయి అలా ఉంటుందమ్మా. ఇలా చేత్తో జస్ట్ మనం బ్రేక్ చేసేసి వేసేసేయచ్చు అంది. ఇంకా మంచి పని, మిక్సీ పని కూడా లేదని చెప్పని ఇద్దరం కలిసి చిన్నగా బిస్కెట్స్ అన్నీ ఇలా చేత్తో నలిపేసి వేసేసి బాగా మిక్స్ చేసేయడమే. ఒకసారి బాగా మిక్స్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 hours పెడితే చాలు, మంచిగా భలే ఐస్ క్రీమ్ అయిపోతుంది. తింటూ ఉంటే అసలు నోట్లో కరిగిపోతుంది. నేను చాలా ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ తిన్నాను కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ అంతే, ఇంకా నో డౌట్ అందులోనూ. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఒకవేళ తెలుసుంటే కనుక. ఆఫ్ కోర్స్ లేకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి, చిన్న క్వాంటిటీ ప్రకారం ట్రై చేయండి. మీరు కూడా వాటికి దీనికి ఫేవరెట్ అయితే అయిపోతారు. సో అప్పుడప్పుడు అమ్మ నువ్వు చేయవే బాగా చేస్తావు అని చెప్పని. ఎందుకంటే క్రీమ్ స్టోన్ అంటూ వెళ్ళామో ఒక 1000 రూపాయలు అయిపోతుంది నలుగురు ఐస్ క్రీమ్ తింటే. ఇదైతే ఒక 200-300 అవుతుంది. హ్యాపీగా మనం కప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తూ తినగలుగుతాము. లేకపోతే ఇంటికి పెట్టుకుందామంటే ఇంటికి వచ్చేసరికి కరిగిపోతాయి, వెళ్తేనేమో ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే అవుతాయని కాదు కానీ, బట్ పిల్లలకి ఏంటంటే ఇలా చేసుకుని తింటే మనం అప్పటికప్పుడు చేసుకున్నాం, ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టపడతారని అంతే. సో ఫైనల్గా ఐస్ క్రీమ్ని మేము మూవీ చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము సమ్మర్ని. మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి కాజు పనీర్ కర్రీ చేస్తుంది అనమాట. సరదాగా వీడియోలో షేర్ చేద్దాము. తెలిసిన వాళ్ళు చేసుకుంటే, తెలియని వాళ్ళు మనకి ఏదైనా చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏదైనా చూసామనుకో మనకు కూడా చేయాలనిపిస్తుంది కదా. అందుకని చెప్పని నా స్టైల్లో ఎలా చేస్తానది సరదాగా షేర్ చేద్దామని చెప్పని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ముందు కొంచెం బటర్ కానీ ఘీ కానీ ఆయిల్ కానీ మన ఇష్టం ఏదైనా వేసుకుని కొన్ని ఎక్కువ జీడిపప్పులు తీసుకుని అందులో సగం పైనే మనం ముందు ఇలా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే కాజు పనీర్ కర్రీ కాబట్టి ముందు కాజుని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మిగిలిన కాజు ఏంటంటే మనం కర్రీలో యూస్ చేస్తాము. అదే ప్యాన్లోనే మళ్ళీ సేమ్ అంతే ఆయిల్ చాలు, ఇంకెక్కువ అక్కర్లేదు. ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలు వేసుకున్నాను. అలాగే ఒక 2 పెద్ద టమాటాలు కూడా వేసుకుని అందులోనే కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు ఒలిచినవి వేసుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. కారం మీకు ఇంకా లేదు బాగానే అవ్వాలని మిగిలిన ఇందాక జీడిపప్పులు చెప్పాను కదా అవి కూడా వేసేసి, కొంతమంది ఏంటంటే జీడిపప్పులు విడిగా నానబెడతారు, ఉల్లిపాయలు విడిగా మిక్సీ చేస్తారు, టమాటాలు విడిగా మిక్స్ చేస్తారు. చాలా టైం పడతాయి ఇవన్నీ ఒక్కొక్కటి నానబెట్టే ప్రాసెస్కి. ఇలా కనుక మనం వేయించుకున్నామంటే పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 minutes చాలు. సిమ్లోనో లేకపోతే మీడియం ఫ్లేమ్లోనో పెట్టుకుని మూత పెట్టేసుకుని 5 minutes వేయించుకుంటే మ్యాక్సిమం అందులోనే హాఫ్ ఆఫ్ ద పార్ట్ కుక్ అయిపోతుంది. కాబట్టి మిగిలిన రిమైనింగ్ పార్ట్ మనం మామూలుగా కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అవ్వడం వల్ల. నేనైతే ఇలా చేస్తే ఒక 1/2 hourలోనే కర్రీ అయిపోతుంది నాకు. ఇవి మంచిగా మగ్గిన తర్వాత ఒక 60 to 70% మగ్గిపోయిన తర్వాత చల్లారాక మిక్సీ చేసేసుకుని రెడీగా పెట్టుకుంటాను నేను. మూత పెట్టి ఉంచితే మనకి చక్కగా మంచిగా కుక్ అవుతాయి. ఆ వేసిన కొంచెం ఆయిల్లోనూ మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి తర్వాత మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకుంటానని చెప్పాను కదా. ఒక్కొక్కసారి ఏంటంటే ఓపిక లేనప్పుడు ఈ మధ్య రెడీమేడ్ చపాతీ తెచ్చుకున్నాం, చెయ్యాలి చపాతీ అనుకుంటాను. కానీ ఎప్పుడైనా ఒకసారి చేసినప్పుడు ఏదో పనీర్ కర్రీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకున్నట్టుగా ముందు రెడీమేడ్ చపాతీ తెప్పించాను. అందుకని చపాతీ పిండి అది ఏం కలపలేదు నేను. ఓపికగా కూడా కొంచెం లేదు. కానీ పిల్లలకి ఏంటంటే ఏదో ఒకటి స్పైసీగా అమ్మ పొద్దున్న ఇదే రాత్రి అన్నమేనా అని వాళ్ళు గొడవ చేస్తారు కదా. అందుకని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని అదే ప్యాన్లో కొంచెం జీలకర్రను అలాగే బిర్యానీ ఆకు కూడా అయిపోయింది, లేదు మిగిలిన ఆల్రెడీ ఇందాక మనం మిక్సీ చేసుకున్న ముద్ద కూడా వేసి ఇంకొంచెం ఒక 2 to 3 minutes ఫ్రై చేశాను. అంటే కొంచెం ఆయిల్లో తేలేంత వరకు అన్నట్టుగా అనమాట. ఇందాక మనం చెప్పినట్టుగా పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, లేకపోతే ఎండుకారం వేసుకోవచ్చు. మనం చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు. ఇందులోకి ఏ మసాలా కర్రీ అయినా సరే 5 ingredients ముఖ్యంగాను: పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. మెయిన్ ఇవే. ఈ 5 వేస్తే కనుక కూరకు మంచి టేస్ట్ వచ్చేస్తుంది, ఇంక చూడక్కర్లేదు అందులోనూ. ఎందుకంటే ఉప్పు, అఫ్కోర్స్ కారం కూడాను. పసుపు మనం ఇంగ్రీడియంట్ చెప్పకపోతే కనుక ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా.
లాస్ట్లో కసూరి మేతి వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. బట్ కొంచెం క్రీమ్ మాత్రం వేసుకోవాలి. క్రీమ్ మనకి కింద ఫ్రెష్ క్రీమ్ చూపించాను కదా, అది ఇంట్లో ఉంటే కనుక వేసుకోవచ్చు మనం. లేదు అంటే కనుక మేగడ ఉంటుంది కదా మనకి త్వరక, అది కూడా కొంచెం మనం ఎలాగో నెయ్యి కోసం జమ చేస్తూ ఉంటాం కాబట్టి అది కూడా వేసుకోవచ్చు. నేను ముందన్నీ మసాలాలు వేసేసిన తర్వాత కారం తగ్గట్టుగా కారం, ఉప్పు తగ్గట్టుగా ఉప్పు అన్నీ వేసి మంచిగా ఇందాక ఏదైతే మిక్సీ చేశానో ఆ మిక్సీలోనే వాటర్ పోసేసి బాగా షేక్ చేసి ఆ వాటర్ కూడా వేసేసాను, వేస్ట్ అవ్వకుండాను. ఆ తర్వాత పన్నీర్ క్యూబ్స్ మనం ఆల్రెడీ చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసి మంచిగా, అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు, మనకు కూడా ఏంటంటే క్రంచీగా ఉంటుంది, ప్రోటీన్ కూడా అవసరం కాబట్టి జీడిపప్పులు కూడా మంచిదే వాళ్ళ పిల్లలకి మనకైనా కూడా. రెగ్యులర్గా తినం కాబట్టి అవి కూడా మంచిగా ఒకసారి వేయించేసి ఇంకొక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి సిమ్లో మంచిగా ఒక 3 to 4 minutes ఉడికించిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్, ఇందాక చెప్పానుగా ఫ్రెష్ క్రీము అలా ఏదైనా వేసుకుని మంచిగా మనం వేడివేడిగా తింటే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మా అయ్యగారి పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. నేను నైట్ చేశాను యాక్చువల్గా ఇది, అందులో ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను మీకు. సో నా స్టైల్ రెసిపీ ఇలా ఉంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూస్తూ ఉంటేనే కలర్ఫుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఒకవేళ చేసేసినా మీకు వచ్చంటే మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడైనా చేసుకోండి. బిర్యానీతోటి, జీరా రైస్ తోటి, దేనితోటైనా బాగుంటుంది టేస్టీగాను. సో ఇది ఇవాళ వంటల కార్యక్రమం అన్న వీడియో. మా అమ్మాయి రెసిపీ, నా రెసిపీ, ఇద్దరిలో ఎవరిది బాగుంది ఏంటని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ముగ్గు గురించి కూడాను. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. హెయిర్ సంబంధించిన పెడదాం అనుకున్నాను కానీ కొంచెం ఏంటో డల్గా అనిపించి ఈరోజు వీడియో దాని గురించి చేయలేకపోయాను. తప్పకుండా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చేస్తాను. అంతవరకు బాయ్.